హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియోలో కిచెన్లో వచ్చే వస్తువులతో ఒక మంచి ఫ్లవర్ బూస్టర్ను తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వబోతున్నానండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని కానీ మనము చామంతి మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ కూడా ఎంతో బ్రైట్ కలర్లో చాలా అందంగా వస్తాయండి. సైజు కూడా చాలా పెద్దగా ఉంటాయి. మట్టి కూడా ఈ ఫ్లవర్ బూస్టర్ని మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టిలో కలిపామనుకో మట్టి కూడా చాలా సారవంతంగా తయారవుతుంది. అలాగే నేను చెప్పబోయే కొన్ని టిప్స్ను కూడా ఫాలో అవుతూ ఈ ఫర్టిలైజర్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలకి ఇస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతూ ఫ్లవర్స్ కూడా మనము ఆశించినన్ని ఫ్లవర్స్ వస్తాయండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంది. మీలో ఎవరైనా నా ఛానల్ను మొదటిసారి చూస్తుంటే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతులకు ఇది మంచి సీజను. ఈ సీజన్లో బాగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే మనం కొద్దిగా కేర్ తీసుకొని కొన్ని టిప్స్ను ఫాలో అవుతూ మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే మనం చక్కగా ఇన్ని ఫ్లవర్స్ అయితే మన గార్డెన్లో చూడొచ్చు. అవి ఎలాంటి టిప్స్ ఇప్పుడు తెలుసుకున్నామండి. మొదటి టిప్ ఏంటంటే మొక్కకి ఈ సీజన్లో బాగా ఎండ తగిలే ప్రదేశంలోనే ఉంచాలి. మనం ఎలాగైతే డి విటమిన్ కోసం ఎండలో కూర్చుంటామో అలాగే మొక్క కూడా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కకు అవసరమైన ఫుడ్ను తయారు చేసుకొని ఆ మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఈ కిరణజన్య సంయోగ క్రియ తయారు చేసుకోవాలంటే సన్లైట్ అవసరము. సో 7-8 గంటలు ఎండ తగిలే ప్రదేశంలో అయితే ఈ మొక్కనైతే ఉంచాలి. నెక్స్ట్ వాటరింగ్ మొక్కలకు ఎంత ఇస్తున్నామా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓవర్ వాటరింగ్ వలన వేర్లు కుళ్ళిపోయి చనిపోతూ ఉంటాయి. డ్రైన్ హోల్స్ను కూడా మనం చెక్ చేసుకోవాలి. డ్రైన్ హోల్స్ మూసకపోయాయి అనుకోండి, మనం ఇచ్చే వాటర్ వలన ఆ వేర్లు కుళ్ళిపోతాయి. అలాగే తక్కువ వాటర్ ఇచ్చామనుకోండి మొక్క డల్ అయిపోయి చనిపోతుంది. సో వాటరింగ్ 2 రకాలుగా ఉండకూడదు. ఓవర్ వాటరింగ్ ఉండొద్దు, అలాగే లెస్ వాటరింగ్ ఉండొద్దు. మొక్కకు అవసరమైనంత మాత్రమే మనము ఇవ్వాలి. సో దానికోసం మనము మట్టిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చూసి మట్టిలో వాటర్ శాతం లేదు అనుకున్నప్పుడు మొక్కకు వాటర్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే ఆకులండి. ముఖ్యంగా ఈ భూమిని ఆనుకొని ఉండే ఆకులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఈ మట్టి ద్వారానే ఫంగస్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మొక్కకు అటాక్ అవుతుంటాయి. ఇలాంటి ఆకులన్నీ కింద వైపు ఉన్న ఆకులు ఇంకా ముదురాకులు కూడా తీసేయాలి. ఈ ముదురాకులు తీసేయటం వల్ల ఏమవుతుంది, మొక్కకు కావాల్సిన అంటే ఫ్లవరింగ్కి కావాల్సిన బలం అంతా కూడా మొక్కకుండి మొక్కలో ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నేలకు ఆనుకునే ఉండే ఆకులు తీసేయటం, ముదురుగా ఉండే ఆకులు అంటే పండుబారిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఎక్కువ ఏజ్ అయిపోయిన ఆకులు కానీ ఇలాంటివన్నీ తీసేసి తక్కువ ఆకులు ఉంచుకున్నామనుకో మొక్కకు కావాల్సిన బలం ఎక్కువగా ఉండి ఆ బలం అంతా కూడా ఫ్లవరింగ్ రావడానికి మొగ్గలు రావడానికి ఉపయోగపడతాయి. మొక్క బుషీగా పెరగాలి అంటే ఆకులతో బుషీగా ఉండడం కాదండి, ఫ్లవర్స్తో ఎక్కువగా బుషీగా ఉండాలి. సో మనం ఆకులు తక్కువగా చూసుకొని ఫ్లవర్స్ ఎక్కువ ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మనం ఫాలో అవుతూ మనం మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఫ్లవరింగ్ కూడా బాగా పూయించుకోవచ్చండి. ఇప్పుడు మన మొక్కల ఫ్లవరింగ్కి అవసరమైన పొటాషియం ఫర్టిలైజర్ని మన కిచెన్లో దొరికే వస్తువులతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూద్దాము. ఇవి ఆలుగడ్డ పీల్స్ అండి. మనం రోజు డైలీ కిచెన్లో వాడే ఆలుగడ్డని మనము వాడిన తర్వాత ఆ పీల్స్ని అయితే చాలామంది పడేస్తూ ఉంటారు కదా. కొంతమంది గార్డెనర్స్ అయితే కంపోస్ట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనము కంపోస్ట్లో యూజ్ చేసే ముందు ఒకసారి వీటితో ఫర్టిలైజర్ని మనం తయారు చేసుకొని ఆ తర్వాత కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేస్తున్నానో చూడండి. 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. అందులో నేను 4-5 పొటాటో పీల్స్ని వీటిలో వేసి బాయిల్ చేస్తున్నానండి. అంటే మనము ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవాలంటే ఈ రకంగా మనం తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా మనము కొన్ని రోజుల తర్వాత వాడుకోవచ్చు అనుకుంటే ఈ పొటాటో పీల్స్ని మనం వాటర్లో వేసేసి ఏదైనా కంటైనర్లో మూత పెట్టేసామనుకోండి ఒక 4-5 రోజులకి ఒక మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. ఆ రకంగా కూడా మనం ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇన్స్టెంట్గా ఈరోజే మనం మొక్కలు ఇచ్చేయాలి లేదా మార్నింగ్ అంతా మొక్కలకి ఇచ్చేయాలంటే ఈ విధంగా మనం తయారు చేసుకొని ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. ఈ ఫర్టిలైజర్ని నేను ఈరోజు ఇవ్వాలంటే నిన్న నైట్ నేను తయారు చేసేసుకొని చల్లబడిన తర్వాత దీన్ని ఈ విధంగా నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అంతా కిందికి దిగిపోయిన తర్వాత ఆ
పీల్స్ ఉంటాయి కదా, ఈ పీల్స్ని మనం ఇప్పుడు కిచెన్ కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చండి. మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. ఇప్పుడు ఇక ఈ లిక్విడ్లో నేను ఇంకో ఫర్టిలైజర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ రెండు కలిపిన ఫర్టిలైజర్ అయితే మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాఫీ పౌడర్ ప్యాకెట్ అండి, 2 రూపీస్ ప్యాకెట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి కదా. ఇది మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో కాఫీ పౌడర్లో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాటో పీస్లో పొటాషియం ఉంటుంది కదా, ఈ కాఫీ పౌడర్లో నైట్రోజన్ ఉంటుంది. సో పొటాషియము ప్లస్ నైట్రోజన్ రెండు కలిపిన ఫర్టిలైజర్ అండి ఇది. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం ఈ మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలో చూడండి. వీడియోను స్కిప్ చేయకండి, తయారైపోయింది కదా ఇంకా చూడటం ఎందుకు అనేసి. మనము ఏ రేషియోలో మొక్కలకి ఇవ్వాలనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. పొటాటో పీల్స్లో ఉండే పొటాషియం అనేది ఎక్కువ కాన్సన్ట్రేటెడ్, ఎందుకంటే నేను 1 లీటర్ వాటర్లో ఎక్కువ పొటాటో పీల్స్ యాడ్ చేశాను. సో మనం ఏం చేయాలంటే 1 లీటర్ వాటర్కి 5 లీటర్స్ వాటర్ యాడ్ చేయాలండి. అంటే 1 లీటర్ ఈ ఫర్టిలైజర్కి 5 లీటర్స్ వాటర్ కలిపి 5 + 1 6 లీటర్స్ అయ్యింది. ఈ రకంగా మనము ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చండి. అంటే 5 లీటర్స్ వాటర్ అనే కాదు, ఇంకొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. మనము మొక్కలకి ఇది ఇవన్నీ న్యాచురల్గా తయారు చేసుకొని ఆర్గానిక్ పద్ధతులు కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా కూడా మొక్కలకు వచ్చే నష్టం అయితే ఏది ఉండదండి. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత మొక్కలకి ఎక్కువగా ఇచ్చేసి కింద పడిపోయేటట్లు కాకుండా మొక్కలకి కొద్దిగా ఇవ్వండి. కొద్దిగా ఇచ్చినప్పుడు మొక్కలు చాలా చక్కగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎక్కువ ఇచ్చేసామనుకోండి కిందికి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా వాటర్ కిందికి వెళ్ళిపోయి వేస్ట్ అయిపోతుంది. సో మనం వాటర్ కాదు, ఇలా ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మొక్కకు అవసరమైనంత మాత్రమే కొద్దిగా ఇస్తే మొక్క దాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఈ పొటాటోస్ను చాలామంది వాడతారు కానీ కొంతమంది వీటిని వాడరు. సో వాళ్ళకి పొటాటో పీల్స్ ఎలా కావాలంటే మనము ప్రతి వీధుల్లో ప్రతి కాలనీలో ఈ చిప్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర మనం ఈ పొటాటో పీల్స్ను కలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈవినింగ్ టైం కానీ వెళ్ళామనుకుంటే వాళ్ళ దగ్గర దొరుకుతాయండి ఈ పొటాటో పీల్స్. సో అలా తయారు చేసుకుంటే అసలు వాళ్ళ దగ్గర వెళ్తే ఒక పెద్ద బుట్టెడంత ఇస్తారండి మనకి, అంతే వాళ్ళు కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటారు కదా. అలా తెచ్చుకొని మనము డ్రై చేసుకొని అంటే ఎండలో ఒక 2 రోజులు పెట్టేసామనుకోండి పెళ్ళ చిప్స్ లాగా తయారవుతుంది. వాటిని స్టోర్ చేసుకొని కూడా మనం ఈ విధంగా ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. అంటే బాయిల్ చేసుకోవచ్చు, మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే వాటర్లో కలిపి ఒక 2-3 రోజుల తర్వాత కూడా మనం వాడుకోవచ్చు. పొటాటో పీల్స్లో అయితే పొటాషియము మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయండి. కాఫీ పౌడర్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కలిపిన ఈ ఫర్టిలైజర్ని ఈరోజు మొక్కలకి ఇచ్చాం కదా, మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మన కిచెన్లో దొరికే వస్తువులతోనే ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్.